లేకుండా కలిసి ఆలోచించాలి, కలిసి మాట్లాడాలి, కలిసి ఇది నడవాలి, కలిసి పనులు చేసుకోవాలని ఈ యొక్క ప్రారంభం యొక్క ఉద్దేశము. అదేవిధంగా చివరి ప్రాంతం లోపల కూడా మా యొక్క దుఃఖాలు ఏమి ఉండకూడదు, ఏమైనా దుఃఖాలు ఉన్నట్టయితే ఈ క్షణమే దూరం చేయమని చెప్పేసి చివరి ప్రార్థన ఉంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క ఏదైతే సృష్టి నిర్మాణంతో పాటుగా ఉత్పత్తితో పాటుగా భగవంతుడి ద్వారా ప్రకటించిందో ఆ వేదాల లోపల ఉన్నటువంటి 2 మంత్రాలని మనం తీసుకుంటూ ఈ యొక్క సాధన వలన త్రిగుణాత్మకంగా అంటే ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా మా యొక్క దుఃఖాలు దూరం చేయమని, ఉన్న దుఃఖాన్ని దూరం చేయమని, భవిష్యత్తులో రాకుండా అందరూ కూడా సుఖమయ జీవనాన్ని గడపాలి. ఏ పరమాత్మ ఆత్మవత్ సర్వభూతేశ అని చెప్తుంది. నేను ఏ విధంగా హాయిగా ఉండాలనుకుంటున్నానో అందరూ అన్ని ప్రాణులు కూడా అదే విధంగా సుఖ సంతోషాలతో వారి యొక్క జీవనాన్ని కొనసాగించాలని ఈ ప్రార్థన యొక్క సంక్షిప్త ఉద్దేశము. ఓంకారం. నేను చెప్తానండి. ఓం సంగచ్చత్వం, ఓం సంగచ్చత్వం, సంవదత్వం, సంవదత్వం, సంభో మనాంసి జానతాం, సంభో మనాంసి జానతాం, దేవాభాగం, దేవాభాగం, యథా పూర్వే, యథా పూర్వే, సంజానాన ఉపాసతే, సంజానాన ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు రాపిడి చేసుకోండి. మెల్లగా కళ్ళని ఎమ్మురుకోండి. మధ్య నుంచి కళ్ళ కొలుకోండి. మధ్యలో పక్కలకి ముఖము నుదురు స్పర్శించుకోండి. చేతులు అడ్డం పెట్టుకొని నెమ్మదిగా తెరవాలి. ఉదయం లేవగానే కూడా డైరెక్ట్ తెరవకుండా ఈ విధంగా స్పర్శించుకొని తెరిచినట్టయితే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులకు గురి కాకుండా ఉంటాం. ప్రధానంగా ఒక 4 భాగాన్ని మనం చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా టోటల్ ఎంటైర్ బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. అవి మెడ, భుజాలు, నడుము, మోకాలు. మిగతా చాలా ఉన్నాయి. వీటిని చూసుకుంటే మిగతా అవన్నీ కూడా ఇవన్నీ గ్రూప్ లీడర్స్. ఈ గ్రూప్ లీడర్స్ మనం కనుకండి మిడిల్ టు బ్యాక్ చేయండి. నెమ్మదిగా ముందు కన్నప్పుడు శ్వాస వదలాలి, వెనక్కిపోయినప్పుడు శ్వాస పీలవాలి. స్లోగా తీసుకోండి. ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ప్రతిరోజు ఇక్కడ 4-5 గ్రూపులు ఇక్కడ యోగా నడుస్తుంది తిలక్ గార్డెన్లో. గత 25-30 చక్కగా ఉంచి ఇప్పుడు తలని మెల్లగా కుడివైపు ఎడం వైపు మెల్లగా వంచుతాం. పక్కలకు వంచినప్పుడు గాలి వదలాలి. మధ్యలోకి వచ్చినప్పుడు శ్వాస నింపాలి. మళ్ళీ శ్వాస వదులుతూ నెమ్మదిగా. ఒకవేళ చేతులు ఇట్లా ఇబ్బంది అనిపిస్తే చేతులు వెనక్కి కట్టుకోండి. ఈ విధంగా కనీసం ఒక 3 రౌండ్లు చేసుకుంటాము. ఈ సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక ముందు వంగడం మానేసి, రొటేషన్ మానేసి మిగతా అన్ని చేసినట్టయితే ఆ యొక్క బలహీనత దూరం అవుతుంది, శక్తివంతంగా తయారవుతుంది మెడ. 3వది చక్కగా ఉంచి పిండేస్తాం మెడని. నెమ్మదిగా కుడివైపు గాలి వదులుతూ ఆర్ష గురుకులము వ్యవస్థాపకులు మా యొక్క బాబా రామ్దేవ్ గారి యొక్క పరిపూర్ణానంద స్వామి తర్వాత దక్షిణ భారతంలో ఎన్ని గురుకులాలు ఉన్నాయో అన్ని గురుకులాలు వీరి యొక్క శిక్షణ లోపల తీర్చిదిద్దేందుకు వారికి కూడా మనమందరం కూడా హలో భారత్ మాతా తర్వాత ఫార్వర్డ్ బెండింగ్ ఈ 2 మాత్రం అవాయిడ్ చేయాలి. ఎవరు ఆల్రెడీ సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నెమ్మదిగా ఒక 3 రౌండ్లు మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రిలాక్స్
జర పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరూ లైన్లో జాయిన్ కండి. అందరూ కూడా దాదాపు సమయానుసారమే అయిపోతుంది. నెక్స్ట్ భుజాలు. చేతులు ఇట్లా పెట్టేసేయండి, వేళ్ళు దగ్గరకని భుజాల పైన పెట్టండి. నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళండి, కిందికి తీసుకెళ్ళండి. ఇట్లా ఒక 3 నుంచి 6 సార్లు. కేవలం భుజాలు మాత్రమే కదలాలి. తర్వాత వేగంగా చేస్తే కేవలం శారీరక లాభం ఉన్నత జరుగుతుంది. నిదానంగా చేస్తే అంతర్ముఖ సూక్ష్మ యోగ కూడా దాని ద్వారా సూక్ష్మంగా అవుతుంది. తర్వాత యోగాభ్యాసం జరుగుతుంది. ఆ తర్వాత విపరీతంగా 3 సార్లు చేస్తే ఇది 6 సార్లు, 5 సార్లు చేస్తే 10 సార్లు, 6 సార్లు చేస్తే 12 సార్లు. ఈ విధంగా భుజాలే మనం చేస్తున్నాం, కానీ ఊపిరితిత్తులకి, గుండెకు, కాలేయంకి ఇదంతా కూడా శక్తిని సమకూరుస్తుంది. ఓకే, విశ్రామం తెలుసుకోండి, విధానం తెలుసుకోండి. ఈ రోజు ఇంటి దగ్గర చేయాలి. ఇంటి దగ్గర లేకపోతే మీ దగ్గరలో ఉన్నట్టు లేకుండా నడుస్తుందా? వాహనం ఛార్జ్ లేకుండా నడుస్తుందా? కాబట్టి ఈ యొక్క శరీరం అనే వాహనానికి కూడా ఛార్జ్ కావాలి. ఆ ఛార్జ్ మీరు 15 నిమిషాల టెక్నాలజీని బట్టి అరగంటనా, గంట పీలిస్తూ మధ్యస్థితి. ఈ విధంగా కనీసం 3 సార్లు చేసుకుంటాము. మళ్ళీ పీలిస్తూ మధ్యస్థితి. 2వ వరుస వేయండి. వదులుతూ ఎడం వైపు, పీలిస్తూ మధ్యస్థితి, వదులుతూ, పీలిస్తూ, వదులుతూ, పీలిస్తూ. చేయకపోతూనే ఉంటారు. ఇప్పుడు దీనిలో ఆ యొక్క కోరిక తీరిపోతుంది. విశ్రామ్. నెక్స్ట్ మోకాళ్ళు. చేతులు ముందుకు చాపి 2 కాళ్ళని ఒక 4-5 అంగుళాల దూరం పెట్టండి. 2 కాళ్ళు ప్యారలల్ ఉంచాలి. మెల్లగా శ్వాస నింపండి. మెల్లగా శ్వాస వదులుతూ కూర్చోండి. ఎట్లా కూర్చోవాలి? బేస్ కరెక్టే రావాలి. ఇట్లా ఇబ్బంది పడకండి. మోకాళ్ళ నొప్పులు దూరం అయితే దీంట్లో పీలిస్తూ పైకి ఇట్లా రొటేషన్ చేస్తే మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి. ఈ మూమెంట్ ఇస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎవరు కూడా మోకాళ్ళని ఇట్లా తిప్పకూడదు. రైట్. శ్వాస నింపండి. మెల్లగా స్థితిలో చూడండి. మన మనసు ఎక్కడికి పోదు, మోకాళ్ళ పైన ఉంటుంది. ఇది పరోక్షంగా ధ్యానపూర్వకంగా యోగాభ్యాసం చేయడం. మళ్ళీ శ్వాస నింపండి. చేతులు పైకి, ముందుకు, నెమ్మదిగా కిందికి. ఇక్కడ మామూలు శ్వాస. ఎవరైనా వచ్చి హాయిగా కూర్చోవచ్చు మంచిగా, మన పైన అట్లుండాలి. శ్వాస మామూలుగా. విశ్రామ్. ఎక్కడ పోయింది మనసు? మోకాళ్ళ పైన పోయిందా? రైట్. ఇప్పుడు ఫ్రీ చేయండి. దీన్ని ఒక నిమిషం పాటు నెమ్మదిగా ఎవరిది వాళ్ళతో అనుకోవడం. అంటే వేరే వాళ్ళంతా చూరుకుంటారా? మనవి మన మీద అనుకోవాలి. అటు ఉంటుంది. నెక్స్ట్ తాడాస. ఒకేసారి టాప్ టు బాటం నరాల బలహీనత దూరం కావాలి. శ్వాస నింపండి. ఇంటర్లింక్ చేయండి. బాగా సాగదీయండి. పైకి. విశ్రామ్. శ్వాస వదులుతుంది. ఇప్పుడు ఒక 6 సార్లు చేయండి. అంతే. 6 సార్లు 3 సార్లు చేయండి. పీలిస్తూ పైకి. రోజస్థంగా చెప్తున్నాను. బాగా లాగాలి. దాని మీద కూడా పైకి. కండరాలు, కీళ్ళు, కణాలు అన్నీ అలర్ట్ అయిపోతాయి. విశ్రామ్. ఇది మొదటి ఆసనం. రెండవది చక్కగా ఏకాగ్రత ఉద్గన్నం వస్తుంది. కావాలా వద్దా? రైట్. కొంచెం పై. ఇది 2వ స్థితి. మన సింబల్ కూడా అదే ఉంది. అంతర్జాతీయ యోగా సింబల్ కూడా ఇదే విధంగా ఉందా? రైట్. చక్కగా కాలు మారుస్తాము. మళ్ళీ ఎడమకాలు. మనం క్రియ చేసి పోతుండాలి. అంతే. ఒకరిని మోసం చేయకుండా వ్యాపారం చేయాలి. మన వల్ల ఒకరికి ఇది బాధ కలగకుండా, ఇబ్బంది కలగకుండా మన వ్యవహారం జరగాలి. అంతే. యోగం అంటే ఏందో కాదు. ఎస్. రిలాక్స్. నెక్స్ట్ నొప్పి ఉంటే ఎక్కువ అవుతుంది. నడుము నొప్పి రానంత వరకే చేయండి. పీలిస్తూ పైకి. చా. ఇంకొకసారి చేద్దామా? పీలిస్తూ పైకి. వదులుతూ పీలిస్తూ పైకి. వదులుతూ చేతులు కిందకి. ఇంకొకసారి శ్వాస నింపుతూ పైకి. శ్వాస వదులుతూ పీలిస్తూ వదులుతూ. ముందు వంగినాం కాబట్టి ఏం చేయాలి?
చేతులు నడుము పెట్టండి. అర్ధచంద్రాసనం. నెమ్మది మీకు వచ్చినంత వరకు బ్యాలెన్స్ కంట్రోల్ అయ్యేంత వరకే చేయాలి. అర్ధచంద్రాసనం. శ్వాస నింపి మెల్లగా వీలైనంత వరకు నడుము పై భాగాన్ని వెనక్కి వంచండి. పీలిస్తే చక్కగా మళ్ళీ వదులుతూ వెనక్కి, పీలిస్తూ పైకి, మళ్ళీ వదులుతూ వెనక్కి. మెడకు, వెన్నెముకకు, నడుముకు ఒకేసారి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఎవరిది వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అర్థమైందా? ఈ విధంగా ప్రధానంగా ఈ స్టాండింగ్ 84 లక్షల ఆసనాలు. ఎన్ని? 84 లక్షలు. మన జీవితం సరిపోదు, కానీ మనకు ఎందుకు, ఎప్పుడు, ఎంత అవసరం అది చేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ త్రికోణాసనం. చక్కగా ఉంచి మెల్లగా శ్వాస వదులుతూ మీ యొక్క కుడి చేయి పైకి పెట్టాలి. శ్వాస వదులుతూ కుడి చేయి పైకి, చూపు పైకి ఉండాలి. గాలి మొత్తం తీసేసినాము. పీలిస్తూ మళ్ళీ చక్కగా పైకి యథాస్థానానికి వదులుతూ, పీలిస్తూ, వదులుతూ. రెండవసారి మూమెంట్ రావడము, శ్వాస వదలడము, స్థితిలోకి వెళ్ళడము, మనసు గమనించడం అన్నీ ఒకేసారి జరుగుతాయి. పీలిస్తూ చక్కగా, వదులుతూ ఎడమ వైపు, ఎడమ చేయి పైకి, పీలిస్తూ మూడవసారి, వదులుతూ, పీలిస్తూ, వదులుతూ, పీలిస్తూ. త్రికోణాసనం. దండాసనం అంటే చక్కగా వెన్నెముకను సాధ్యమంతా చక్కగా చేయండి. చేతులు పక్కన మెల్లగా. విశ్రామ్. దండాసనం తర్వాత భద్రాసనం. నెమ్మదిగా. ఇంకా మీకు మూత్రకోశం యొక్క ఇబ్బందులు దూరం కావాలంటే జస్ట్ వీటిని షేక్ చేయండి అంతే. నెమ్మదిగా. బాగా చేస్తే బాగా లాభం కాదు. శక్తికి మించకుండా చేస్తే చేసినప్పుడు సుఖంగా అనిపిస్తే అది ఎక్కువ లాభం. ఎందుకంటే మనం మొండిగా చేస్తే యోగా పక్కకు పోతే వ్యాయామం వచ్చి కూర్చుంటుంది. వ్యాయామం లైఫ్ లాంగ్ చేయలేము, యోగా లైఫ్ లాంగ్ చేయగలుగుతాం. చక్కగా నెమ్మదిగా అక్కడ ఏం ఫంక్షన్ అవుతుంది, నరాలు, జాయింట్స్, హిప్ ఏరియా, ఫుట్బాల్, ఇవన్నీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది మనకు ఏర్పడుతుంది. విశ్రామం. దగ్గరికానండి. ఎంత హాయిగా ఉంటుంది ఇట్లాంటి. అది భాష సరిపోదు ఆ హాయినెస్కి. నెమ్మదిగా వజ్రాసనానికి వస్తాము. ఇదంతా 21వ తారీఖు నాడు ఏదైతే చేయడానికి ఉందో వివిధ ప్రదేశాల పోయి చేసి 21 నాడు అంతా జమ అయిపోయి ఆ విధంగా వివిధ దేశాల్లో చేస్తుంటారు. వజ్రాసనము. మోకాలు నొప్పున్న వాళ్ళు జాగ్రత్త. దీనిలో చక్కగా ఉంచి మోకాలపై నిలబడండి. అర్ధ ఉష్ట్రాసన్. చేతులు నడుము పెడతాము. నెమ్మదిగా నిలబడతాము. శ్వాస నింపుతూ, శ్వాస వదులుతూ వెనక్కి, పీలిస్తూ చక్కగా, మళ్ళీ వదులుతూ వెనక్కి, పీలిస్తూ మూడోసారి మళ్ళీ శ్వాస వదులుతూ, పీలిస్తూ. దీన్ని చేయగలిగితే, చేయలేని వాళ్ళు అట్లే చేయండి. ఇలా మడిమేలు పట్టుకొని కూడా చేయొచ్చు. ఉష్ట్రాసనం. మొదలు చేసింది అర్ధ ఉష్ట్రాసనం, ఇది ఉష్ట్రాసనం. పీలిస్తూ వదిలేసినాము. మళ్ళీ శ్వాస నింపుతూ చక్కగా, మళ్ళీ పీలిస్తూ నడుము ముందుకు, తల వెనక్కి, చేతులు సపోర్ట్ తీసుకుంటాము. వదులుతూ చక్కగా. మూడోసారి మళ్ళీ ఉష్ట్రాసనం. చూడండి, వెన్నెముక, వెన్నుపూసలు. ఓకే, చక్కగా ఉంచి రండి. మళ్ళీ వజ్రాసనకు వస్తాము. వజ్రాసనకి వచ్చి చేతుల పైకి, శ్వాస నింపుతూ, వదులుతూ సెకండ్ శ్వాసను మెల్లగా. పీలిస్తూ పైకి. ఇది మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఈ విధంగా సుఖాసనం చేయండి. దీనిలో కూడా చేయొచ్చు, లాభం సేమ్ ఉంటుంది. వదులుతూ మెల్లగా, పీలిస్తూ పైకి, పీలిస్తూ.
విశ్రామ్. అదేవిధంగా సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ ఎవరైతే కూర్చున్నారో చేతులు పైకి పెట్టండి. శ్వాస నింపుతూ పైకి పెట్టేసి మీ యొక్క కుడి అరిచేని ఎడభుజం వెనుక పెట్టండి, ఎడమ అరిచేని కుడి భుజం వెనుక పెట్టండి. ఉత్తాన మండూకాసనం, మోకాలు వెడల్పు చేయండి. ఆ యొక్క హిప్ ఏరియా లోపల ఏదైతే గుజ్జు తగ్గిందో అది సమకూర్చుకునేటువంటి శక్తి దానికి వస్తుందంట. విశ్రామ్. ఎప్పుడు లోడ్ ఇట్లా పడుతుంది కదా, క్లీనెస్ వస్తుంది లంగ్స్ కానీ, హార్ట్కి కానీ, లివర్కి కానీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ చక్కగా ఉంచి అంతే పడుకోండి. శవాసనం, మకరాసనం చేయండి. ఒక 2 ఆసనాలు బోర్డు పడుకుంటే ఇచ్చిండ్రు. ఇది మకరాసనం. చాలా హాయిగా మొసలి ఎట్లా పడుకుంటుందో అట్లా. ఇది ఆక్సిజన్ లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉన్నదో వాళ్ళు 3.5 నిమిషాల క్లాసు ప్రపంచమంతా కూడా టెలికాస్ట్ అయింది కరోనా అప్పుడు. ఇమ్మీడియట్లీ నీకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఈ విధంగా మకరాసనం. అట్లా చేయని వాళ్ళు ఇట్లా మామూలు సందీప్ వాళ్ళు మాట్లాడుతున్నారు కరెక్ట్గా ఊపిరితిత్తులకు ఎంతైతే ప్రాణవాయువు అవసరమో అటు సైడ్ నుంచి చక్కగా అవుతుంది. సార్ సైడ్ ఎవరు మాట్లాడద్దు సార్, మాట్లాడకండి. రైట్. 2 చేతులు చక్కగా నేల పైన పెట్టండి. 3 చేతులతో పాటుగా శ్వాస నింపుతూ నెమ్మదిగా ముందు భాగం పైకి లేపుతాము. నెమ్మదిగా పైకి పడిగా విప్పిన పాములాగా తల వీలైనంత వరకు చక్కగా పైకి. మీరు మనసుతో చేయండి. ఎవరైతే అనుకూలం లేదో కింద కార్పెట్లో వాళ్ళు మనసుతో చేస్తున్నారు. శ్వాస వదులుతూ నెమ్మది, అవసరమైతే కొద్దిగా 3 చేతులు కూడా అరిచేతుల సాయంత్రం నెమ్మదిగా పైకి సార్ ఆగండి సార్. వదులుతూ ఇదంతా దినమంతా మన యొక్క వ్యవహారానికి ఏది అవసరమో ఎక్కువ భారం పడుతుందో మెడకు, నడుముకి, వెన్నపూసలకి వాటన్నిటికి కలిపి విపరీతమైనటువంటి దిశలో మనకు శరీరాన్ని వంపులు చేస్తున్నాము. మెల్లగా 2 చేతులు చక్కగా చేసి ఇక్కడ నడుము నొప్పి తగ్గించుకోవచ్చు. విశ్రామ్. తర్వాత 2 చేతులు తొడ కింద పెట్టండి. శలభాసన్. శ్వాస నింపుతూ కుడికాలు పైకి ఏకపాత శలభాసనం. సయాటిక నొప్పికి ఇది అమృతం లాంటి ఆసనం. ఇది దో నెమ్మదిగా కిందికి 3 కుడికాలు, ఎడమకాలు శ్వాస నింపుతూ మోకాలు వంచకుండా రావాలి. 4 నెమ్మదిగా కిందికి, ఎడమకాలు శ్వాస నింపుతూ 2 కాళ్ళు ఒకేసారి చేయగలిగే వాళ్ళు. ఒకరు చేయలేకపోయినట్టయితే మళ్ళీ కుడికాళ్ళు లేపడం, ఎడమకాళ్ళు లేపడం. 2 కాళ్ళు ఒకేసారి ప్రయత్నించండి, లేదా కుడికాలు పైకి లేపండి. సో నెమ్మదిగా కిందికి, కుడికాలు లేపిన వాళ్ళు ఎడమకాలు లేపండి, 2 కాళ్ళు లేపిన మళ్ళీ ఒకసారి 2 ఆసనాలు సరిపోతాయి. 24 గంటలు మనం హాయిగా ఉండాలనుకుంటే ఇప్పుడు శవాసనకి రండి. నెమ్మదిగా రిలాక్స్గా ఉంటాం. ఇది 100% హైపర్ టెన్షన్ తగ్గించేటువంటి ఆసనం. ఇది అలసట ప్రశాంతి ఆసనం అంటాము, శాంతి ఆసనం అంటాము. శవాసనం హైపర్ టెన్షన్ ఎంత ఉండని కాక దాదాపుగా కొన్ని రోజుల లోపలనే మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకున్నది. ఒక్కరికి కాదు, వేలాది మందికి. ఎలాంటి మెడిసిన్ లేకుండా ఈ ఆసనంలో కొద్దిసేపు శ్వాస పైన మనసు కేంద్రీకరించి నెమ్మదిగా వదలడము, నెమ్మదిగా పీలవడం దీనిలో మనం చేయాల్సింది. తర్వాత కాళ్ళు మలవండి. కాళ్ళు మలిచి చక్కగా 2 చేతులతో మడిమెల్ని పట్టుకోవాలి. చీలమండని పట్టుకోండి. చేతు బంధాసనం. శ్వాస నిండా నింపుతూ నడుము పైకి చేతు బంధాసనం. తో నెమ్మదిగా కిందికి శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమకాలు పోలి చేస్తాము. 4. ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 12 సార్లు చేయాలి. కాళ్ళు మార్చి 5 ఉదయం సాయంత్రం 3 రోజుల లోపల ఎంత గ్యాస్ ప్రాబ్లం దూరం అవుతుంది మీకు ఏర్పడుతుంది. మీ ఈ 2 ఎడమ చేతిని బోలించండి, గొప్పలా చేసి బోలించి ఇక్కడ పెట్టండి ద్రోణ ముద్రలో. ఇక మొత్తం క్లీన్ అవుతుంది. ఇది బుద్ధి కడుపు నుండి కపాలం వరకు మొత్తం క్లీన్ అవుతుంది, శుద్ధి అవుతుంది. ఇట్లా ఒక 10 నుంచి 15.
మొదలు చేతులు ఉపయోగించకుండా ఏదైతే ఒక 30 సార్లు వరకు చేసినామో ఇట్లా మనం 10 నుంచి 15 అంటే ఒక 40 సార్లు అయింది. అంటే 40 అంటే 400 సార్లు చేసేటువంటి ఫలితము దీనిలో వస్తుంది. ఒక్కొక్క ముక్కు ద్వారా మార్చి చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభం. అర్థమైందా? తర్వాత నాడు శుద్ధి ప్రాణాయామం మొత్తం 72,000 నాడులకి శక్తిని ప్రసారం చేసేటువంటిది. కుడివైపు మూసేయండి, ఎడమతో నెమ్మదిగా శ్వాస నింపుతూ కుడితో వదులుతూ నాడీ శోధన ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామము. 3 కుడితో పీలుస్తూ అనులోమ విలోమ ప్రాణాయామము. ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, ప్రాంతానికి ఒక పేరు పెట్టుకుంటారు. ఎడమతో పీలుస్తూ కుడితో వదులుతూ కుడితో పీలుస్తూ ఎడమతో వదులుతూ వదలగానే మళ్ళీ అదే ముక్కు రంధ్రంతో నెమ్మదిగా నింపండి. మన ప్రయత్నం మానుకోవాలి. ఎంత ప్రాణశక్తి లోపల అవసరం అంతా ఉంచుకొని మిగతాది మాత్రమే బయటకు తీసేసుకుంటుంది. తర్వాత లోపల ఆపుతాము. పాత వాళ్ళు మనకు పైకి లాగడము, లోపలికి రావడము, తలవంచడము. ఎడమకున్న వాళ్ళు తలవంచకూడదు. అంతర్కుంభకము, తల చక్క వేసి హాయిగా ముక్కుతో శ్వాస వదులుతాము. తర్వాత భ్రామరి ప్రాణాయామం. ఈ 3 వేలను చక్క చేసి తల దగ్గర పెట్టండి. కళ్ళప్పటికి దాని కింద ఇస్తాము. ప్రాణాయామ స్థితి నేను చెప్తానండి. ఓం సర్వే సర్వే సంతు నిరామయాః. గచ్ఛామి శరణం గచ్ఛామి, యజ్ఞం శరణం గచ్ఛామి, యజ్ఞం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. చేతులు రాపిడి చేసుకొని మళ్ళీ మొత్తం కూడా ముఖాన్ని స్పర్శించుకోండి, కళ్ళని స్పర్శించుకోండి, తలని స్పర్శించుకోవాలి, మెడని స్పర్శించుకోవాలి. చేతులు కళ్ళపైన అడ్డం పెట్టుకోండి. దుప్పల్లాగా చేసి నెమ్మదిగా తెరవండి. సగం తెరవగానే పుచ్చుతాము, ఈ పొట్టు తెరుస్తాము, వేయాలి. నెమ్మదిగా తెరుస్తూ విశ్రామ్. అందరికీ యోగాభివందనములు మరొకసారి. లేచి నిలబడండి. అట్లే కాలు ముందుగా ఆల్టర్నేట్ పదాలు. మణికట్టు కానీ, భుజాలు కానీ, పాదాలు కానీ, తుంటి భాగం మాత్రం రొటేట్ చేయొచ్చు, కానీ మోకాళ్ళు మోచేతులు రొటేషన్ చేయకూడదు. ఇది అందరూ దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చేయండి. ఇట్లా మోకాలు ఇట్లా ఇట్లా ఆడించవచ్చు. ఇట్లా ఒకరి తర్వాత ఒకటి. ఏదైనా అవసరం కావాలంటే పిల్లలు మంచి చేస్తారు కదా, ఇట్లా రైట్. మెల్లగా కుడివైపు ఒకసారి ఇట్లా హాయి వేయండి. నడుము మళ్ళీ మనం అనుకూలంగా మార్చుకుంటున్నాం. మెల్లగా ఎడం వైపు. వద్దన్న 3 వారాల తర్వాత మీ నడుము యొక్క కొవ్వు ఎంత తగ్గుతుందో ఎవరు అవసరం లేదు. ఇక మీరే ఉదయం సాయంత్రం 60 సార్లు ఇది ఒక్కటి చేసినా సరే ఇక్కడ ఉన్నటువంటి పేరుకపోయినటువంటిది. ఇది నిరుత్సాహం కలగకుండా మన పెద్దలు ఎట్లే మా కొరకు
సమాజ ఉన్నతి కొరకు యోగ సాధన చేయడానికి ముందుకుంటున్నాను. నేను శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా, భౌతికంగా శక్తిని పెంపొందించుకుంటూ నా యొక్క విద్యుత్ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నా వల్ల ఎవరికి నష్టము, బాధ, దుఃఖము, హింస కలగకుండా నా యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తూ సర్వోపకార జీవనాన్ని నడుపుతూ భగవంతుడి కృపకు పాటలు కాగలనని కాగలని ఇదే విధంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పరోపకారార్థం అంటే భగవంతుడు మనకి ఇచ్చింది కేవలం పరోపకారం చేయడానికి కాబట్టి దాన్ని చేసిన ఏదైనా అనుకుంటే తప్పనిసరిగా కొనసాగుతుంది. ఎవరి కోసమో కాదు, మీకోసం చేస్తున్నాను. ఓం అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. సార్ మీరు ప్రయత్నించడం జరిగింది. అక్కడ అవకాశం వచ్చింది, అక్కడ స్థిరమైండు. ప్రతి సంవత్సరము యోగా శిబిరం ద్వారా వందలాది వేలాది మందిని తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, సంస్కృతి శిబిరాలు, తర్వాత మన దివ్యమానవ నిర్మాణం అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక 6-7 సంవత్సరాల నుంచి వీరు పరిశ్రమ చేస్తూ ఒక 700-800 పేజీల యొక్క బుక్ తయారైంది. అంటే మన యొక్క మానవాళి దేనికోసం జన్మించినాము, ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, అసలు ఎందుకు ఇట్లా అవుతుందనే ఉద్దేశంతో అది చక్కగా దాని గురించి బుక్ కూడా తయారైంది. ఇప్పుడు హిందీ లోపల అది మొదటి ముద్రణ అవుతుంది. తెలుగు, ఇంగ్లీష్ లోపల ఆల్రెడీ చేయడానికి ముందుకు వచ్చింది. మరాఠీ లోపల కూడా మరాఠీ వాళ్ళు కూడా సౌండ్ వినబడుతుంది. కేవలం స్త్రీలను మంచి నిర్మాణం చేస్తారు. ఎట్లా అనుకుంటే అట్లా చేస్తారు. ఈ విషయం మనం మర్చిపోయాం కాబట్టి స్త్రీలు పురుషులు సామాన్యంగా జీవితంలో అయితే మనం స్త్రీలను అర్థం చేసుకోలేదు, వారితో లాభం పొందడం మర్చిపోయినాము. కాబట్టి మానవ సమాజం క్రమంగా క్షీణించి దుఃఖాలకు గురి. మహర్షి మను మొట్టమొదటి ధర్మ సంవిధానకర్త, రాజ్యాంగకర్త. సమస్త ప్రపంచంలో ఆయన సిద్ధాంతం నడిచింది. అయితే ఆయన ఏమనంటే ఉపాధ్యాయం దశాచార్య ఆచార్యం ఒక వేదాన్ని చదివించే పేరు ఉపాధ్యాయుడు. అతని కంటే 10 రెట్లు ఎక్కువ ఉపకారం విషయంకి 4 వేదాలు చదివించాడు. అతని కంటే 100 రెట్లు ఎక్కువ విషయాన్ని ఎదుర్కొచ్చింది. ఒక లోకమైందంటే ఇక్కడ సౌండ్ సిస్టమ్ లేకపోవడం మొత్తానికి శ్రద్ధగా విన్నారు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దుఃఖం కలగడానికి మన యొక్క జీవన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మహిళ ఒకరు సరిగా ఉంటుంది. ఎక్కడ ఆర్ఎస్ పూజంటే రమంతే తత్రదేవత, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ స్వర్గం అవుతుంది, దేవతలు నివసిస్తారని చెప్పేసి ఆ స్త్రీ యొక్క ప్రాధాన్యత ఆధారం చేసుకొని ఈ విధంగా ఈ పుస్తకం బయటకు వస్తుంది. కాబట్టి వారికి అంటే ఆ విధంగా ఎంత ఒక 1,00,000 మంది ఒక ఎత్తు, ఒకరు నాది అని అయినా సరితూగలేరు. కాబట్టి ఈ విధంగా మొన్న గత మాసం లోపల 3 రోజులు శిబిరమైంది. ఆ విధంగా మళ్ళీ కూడా సూచన ప్రకారం చేస్తాం, ఆ గ్రూప్లో పెడతాను. 3 రోజులు తప్పనిసరి ఎన్ని పనులున్నా సరే వదులుకొని మీ యొక్క సంతానాన్ని, తెలిసిన వాళ్ళని, ముఖ్యంగా 16 సంవత్సరాల పైన 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే, అది పెళ్ళి అయిన వాళ్ళైనా తర్వాత పెళ్ళి కాని వాళ్ళైనా కానీ చాలా ఉపయోగం ఉంటుంది. మొన్న కూడా ఒక 3-4 కొత్త రీసెంట్లీ ఒక 2 గంటలు కూడా వాళ్ళు పాల్గొన్నారు. ఒకరైతే నెల కాగానే పాల్గొన్నారు.
మా యొక్క జీవితం ధన్యమైందని చెప్పేసి ఆధారంగా వాళ్ళ యొక్క అనుభవాన్ని 3 రోజుల్లో తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఒక 2 హాళ్ళు పుస్తకాలయమే ఉంటుంది. మరి నిరంతరం చేస్తూనే ఉంటారు. మేము ఎన్నోసార్లు అడిగినాం, కానీ ఈసారి వారు స్వయంగా బయటకు తప్పనిసరిగా చేస్తానంటేనే అప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని మనకు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వారు అయినప్పుడు కాకముందు అదే విధంగా ఉన్నారు, మొత్తం ఆ యొక్క పదవిని అలంకరించిన తర్వాత కూడా అదే విధంగా సేవలు చేస్తూ చేస్తున్నారు. వారి యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ఈ శుభ సందర్భంగా సార్ కొంచెం వెనకరండి సార్. నెల్లూరు నగరానికి విచ్చేసిన గురువు గారికి మరియు వేదిక మీద ఉన్న యోగా గురువులకు, పెద్దలకు మరియు హిందూ బంధువులందరికీ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాసవి క్లబ్ మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అండి వాటర్ మీడియా అది ఇక్కడ రోజు కూడా గత అనేక దశాబ్దాల నుండి వాటర్ అసోసియేషన్ కూడా ఉంది. అంటే ఈరోజు నిజామాబాద్లో ఒక రికగ్నైజ్డ్ వాటర్ అసోసియేషన్ ఏది అంటే పిల్లతరం గుర్తుకొచ్చే విధంగా ఆ విధంగా ఇక్కడ రెగ్యులర్గా వాకర్స్ రావడం, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనేది మనము దేవతలు, మునులు, మహర్షులు ఆ కాలం నుండి మనం వింటూ ఉన్నాం. మన తనువు, మనస్సు, ధ్యానం ఇవన్నీ ఏకం చేసేదే యోగా. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో 177 దేశాలు మోడీ గారు యోగా దినోత్సవాన్ని 21 జూన్ ప్రకటించినప్పుడు 177 దేశాలు దానికి సమర్థించినాయి, సపోర్ట్ చేసినాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 21 జూన్ యోగా దినోత్సవం జరుపుకోవడం అది భారతదేశం గొప్పతనం. అది ఆ క్రెడిట్ మన భారతీయులకు దక్కుతుందని గర్వంగా చెప్తాను. యోగా అనేది మనం నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసే అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా యువకులలో వాళ్ళు చెడు అలవాట్లకు అలవాటు కాకుండా యోగా చేస్తే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, దృఢమైన శరీరం నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యోగా ఒక భారతదేశం పురాతన ఇది సనాతనమైన ధర్మంలో ఇది ఒక భాగం. యోగా మన ధర్మానికి సంబంధించింది కూడా. ఈ సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా యోగాని మనం పాటిద్దాం, యోగాని నేర్పిద్దాం, మనం ఆచరిద్దాం. భవిష్యత్తు తరాల వారికి కూడా మనము ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని ఈ యోగా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు గురువుగారికి పాదవందనం చేస్తూ అందరికీ కూడా జై శ్రీరామ్, భారత మాతాకి జై. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన కాకపోతే ఒక 4 రోజులు ముందు పెట్టుకున్నాం. కొన్ని సౌకర్యాలు ఇది 21 అయితే మా సౌకర్యానికి అనుకూలంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. మరి యోగా అనేది అది పురాతన కాలం నుండే వస్తుంది. పతంజలి వారు కానీ లేకపోతే మొట్టమొదటి మనకు దేవతల కాలం నుండి కూడా దీనికి మూలం శివుడే అంటారు. యోగానికి శివుడే మూలకారకుడు అని అంటారు. మన పురాణాలలో కూడా రాసిందండి. ఈ యోగా చేయడం వలన
మానసికంగా అయితేనే శారీరకంగా అయితేనేది అన్ని విధాల క్షేమంగా ఉంటారు. మరి డైలీ యోగా చేసే వాళ్ళ మనసు యొక్క ఉద్దేశము మామూలు విషయాల గురించి డిఫరెన్స్ ఉంటుంది. యోగా చేసే వాళ్ళకు అంత ప్రశాంతత ఉంటుంది. వాళ్ళ మైండ్ ఏది చెప్పినా కూడా ఆలోచించి చెప్తారు. మనం యోగా అలవాటు లేనివాడు తొందరపడతాము. యోగా చేస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళు ప్రశాంతమైన మైండ్ ఉంటుంది కనుక వాళ్ళు ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడేంత శక్తి ఉంటుంది. ఇంకా ఈ యోగా కార్యక్రమానికి నేను ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమం మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అద్వాని దేవ శంకర్ గీతాని పరాశర ఆచార్యులు శ్రీరాములు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వారు ఇతరులందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషకరమైన విషయము. దీనికి ముఖ్య అతిథిగా పూజ స్వామీజీ రామారెడ్డి స్వామీజీని కూడా ఆహ్వానించారు. కానీ ఒక లోపం ఏం జరిగిందంటే మనం సౌండ్ పెట్టలేక స్వామీజీ యొక్క ప్రవచనాన్ని వినలేకపోయినాం. ఇది యోగా దివసము అనేది భారతీయులకు గర్వకారణం మనం. ఎందుకంటే ప్రపంచానికే మనము ఈ యోగ విద్యను చాటినాము. ప్రపంచానికి ఈ రోజులలో యోగ విద్య చాటింది పూర్వం కూడా భారతదేశంలో. మళ్ళీ ఇప్పుడు మనం పునః నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇది అంతటా వ్యాపించింది. స్వామి రామ్దేవ్ గారి యొక్క ప్రచారంతో. బంధువులారా, యోగా వల్ల ఇంతవరకు మీరు విన్నారు, యోగా చేసిన వ్యక్తికి ఏ విషయాన్ని చెప్పినా కానీ తొందరగా అర్థం చేసుకొని ఆలోచన చేసే మీరు చెప్పారు ఇప్పుడు సమాధానం ఇస్తాడు. తొందరపాటు అనేది ఉండదు. ఇంకోటి, వ్యక్తి ఎంత సంపాదించినా ఎన్ని వ్యాపారాలు చేసినా ప్రశాంతత లేకపోతే అర్థం. ముఖ్యంగా వ్యక్తికి ఏం కావాలంటే ప్రశాంతత కావాలి. మనం వ్యాపారం చేసుకొని ఇంటికి పోయిన తర్వాత ప్రశాంతత ఉండాలంటే మనం రోజు యోగాభ్యాసం తప్పనిసరిగా ఇప్పుడు చూపించినటువంటి చూపించినటువంటి అంత మాత్రం చేసినంత మాత్రం కూడా ఒక అరగంట 15 నిమిషాలు చేసినా కానీ మీ యొక్క జీవితాలు బాగుపడతాయి. ఇదంతా మీరు కూడా అనుభవజ్ఞులే ఇక్కడ ఉన్నారంతా. బంధువులారా, మనకు యోగిరా శ్రీకృష్ణుడు కూడా మనకు చెప్పాడు యోగంలో ఎంత బలం ఉందో. యోగి ఏమేం చేయగలుగుతాడంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అర్జున నేను ఎవరైతే మహావీరుడు రాణా ప్రతాప్, శివాజీ ఇటువంటి పురుషులు పుట్టడానికి ఈ యొక్క పుస్తకము దాన్ని చదివి మనము దాని ప్రశిక్షణ ఇచ్చినట్టయితే అటువంటి సంతానము మనం కనగలుగుతాము. ఈరోజు రోగాలతో చాలా బాధపడుతున్నాం కనుక ఆ రోగాలు లేకుండా ఇట్లా పట్టుకోండి. ఇది పిల్లలు పుస్తకాలు ఆచార్య గురు శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతి గారికి, యోగా సిద్ధిరాములు గారికి మరియు ఇతర పెద్దలకి, మా వాసవి క్లబ్ సీనియర్ ఇంటర్నేషనల్ సిటిజన్
మెంబర్స్కి, బాకర్స్ అసోసియేషన్ మెంబర్స్కి, తర్వాత జర్నలిస్టులకి, మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గత 2 రోజుల నుండి ఇందూరు నగరంలో 21 డేట్ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఈరోజు తిలక్ గార్డెన్లో వాసవి క్లబ్, వాకర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో యోగా క్లాస్ నిర్వహించబడ్డది. దానికి ముఖ్య అతిథులుగా అర్చకుల గురుస్వామి బ్రహ్మానంద స్వామి గారు ముఖ్య అతిథిగా రావడము, ఈ కార్యక్రమానికి యోగా గురువు సిద్ధిరాములు గారు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు అనేక పెద్దలు, యోగా గురువులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. యోగా అనేది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా గురించి విషయం ప్రస్తావించినప్పుడు దానికి 177 దేశాలు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 21 జూన్ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడం జరుగుతూ ఉంది. ఆ ఘనత భారతదేశానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి దక్కుతుందని గర్వంగా నేను చెప్తా ఉన్నాను. యోగా అనేది ప్రజల నిత్య జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ హెక్టిక్ ప్రపంచంలో ముఖ్యంగా యువకులు, పనులు లేని వాళ్ళు అనేక రకాలైన తాగుడికి, ఇతర అలవాట్లకు బానిసై వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. యోగా చేస్తే బాడీ మొత్తం కంట్రోల్లో ఉంటుంది. యోగా తోటి ఉల్లాసము, ఉత్సాహము, శరీర దారిద్ర్యం, దృఢత్వం పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలి, నేర్పియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇందూరు ప్రజలు ఈరోజు దేవతల నుండి మహర్షులు, మునులు కూడా యోగా చేసిన విషయం మనకు తెలుసు. బుద్ధుడు, వివేకానందుడు మరియు ఈరోజు మోడీ గారు కూడా యోగా చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా యోగా గురు పతాంజలి రామ్దేవ్ బాబా గారు ఈరోజు ప్రతి దేశ ప్రజల చిన్న వాళ్ళకు కూడా వారి యోగా ఆసనాలు మనం అనేక మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. వారిని మనం అనుసరించి తమ తమ జీవితాల్లో ఉల్లాసం పెంచుకోవలసిందిగా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా చేస్తే ఔత్సాహమే వేరే ఉంటుంది. యోగా చేస్తే, పొద్దున యోగా చేస్తే మనము నెక్స్ట్ డే వరకు ఉత్సాహంగా ఉంటాం. మన పనులలో కూడా మంచి అవుట్పుట్ ఉంటుంది. కనుక ఈరోజు తిలక్ గార్డెన్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, యోగా గురువులకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. సార్, స్వామీజీ గారు రచించిన పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆ సందర్భంగా మహిళల విషయంలో ఏం చెప్పారు సార్? దివ్య మానవ నిర్మాణ ఇది. ఎందుకంటే ప్రపంచంలో సృష్టికర్త మహిళ. ఈ భారతదేశంలో స్త్రీకి ఇస్తున్న గౌరవము, ఈ గౌరవము ప్రపంచంలో ఏ దేశంలో కూడా. అందుకే మన సంస్కృతి, సాంప్రదాయము, మన హిందుత్వం పటిష్టంగా ఉందంటే మనము ఇతర స్త్రీలని ఒక సోదరిగా, ఒక తల్లిగా భావించే సంస్కృతి మనది. స్వామి గారు ఈ అద్భుతమైన దివ్య మానవ నిర్మాణ విధి పుస్తకాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా రచించడం నిజంగా వారికి ఇందూరు ప్రజల అందరి తరఫు నుండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాం.
జై శ్రీరామ్. ఓం అందరికీ యోగాభివందనములు. ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా 2 వారాల నుండి వివిధ స్థలాల లోపల ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ యోగా ప్రోటోకాల్ నడుస్తుంది. అయితే ఈరోజు ఆ యొక్క 10వ వార్షికోత్సవం, ఈ 10వ సంవత్సరం ఇది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఈ తిలక్ గార్డెన్ యోగా వాకర్స్ అసోసియేషన్, తర్వాత వాసవి క్లబ్, వివిధ సంస్థల ద్వారా ఇక్కడ ఈ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా యొక్క ఏవైతే గురూజీ ఉన్నారో పరిపూర్ణానంద స్వామి, బాబా రామ్దేవ్ గారు, మేమంతా కూడా అక్కడే నేర్చుకోవడం జరిగింది. ఆ గురూజీ కూడా విచ్చేస్తున్నారు ఆర్ష గురుకులం కామారెడ్డి నుండి. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. తర్వాత మనందరం కూడా ఈ సంవత్సరం పాటు చేస్తూ ఇక్కడ జరుపుకోవడము ఆనందదాయకము. తర్వాత ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచం లోపల మానవాళి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టయితేనే ఈ వైషమ్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. తర్వాత జన్మను సార్థకం చేసుకునేటువంటి ఒక చక్కటి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఏది చేస్తే ఇంకొకటి చేయొద్దు అనిపిస్తుందో అన్ని తర్జన భర్జనలు చేసిన తర్వాత మన ప్రియతమ ప్రధాని మోడీ గారు 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి లోపల విన్నపం చేయగానే అన్ని దేశాలు కూడా ఒప్పుకున్నాయి. ఏ విషయానికి కానీ ఇంత రెస్పాండ్ కాలేదు. కానీ అప్పుడే 140 దేశాలు ఏదైతే పాల్గొనే వాళ్ళందరూ కూడా సమర్థం తెలపడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఖర్చు లేకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఈ విధంగా మనము ఈ యోగ మార్గంలో నడిచినట్టయితే దాదాపుగా రాబోయేటువంటి రోగాల్ని కూడా దాదాపుగా దూరం చేసుకోవచ్చు. ఉన్న వాటిని సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా దూరం చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. కానీ మన యొక్క జీవనం యోగా చేయడానికే కాదు, ఇది అనేది ఒక సాధనంగా పనిచేస్తుంది. కాబట్టి మన లక్ష్యం ఏంటంటే మోక్ష ప్రాప్తి. కాబట్టి ధర్మార్థ కామాలను మనం సాధిస్తూ మోక్షానికి అర్హులం కావడం, దాన్ని యోగా భాషలో సమాధి అంటాము, భక్తి భాషలో ముక్తి అంటాము, బంధన విముక్తి. మృత్యోర్ముక్షే మామృతాత్ ఉర్వారుకమే బంధనాన్ని ఏదైతే చెప్తుందో మహామంత్రం, మృత్యుంజయ మహామంత్రము. కాబట్టి మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి చేరుకోవడానికి. అంటే మనం మోక్షం నుంచి వచ్చినాము, ఉత్పన్నం కాగానే మళ్ళీ జన్మించి వివిధ కర్మలను బట్టి జన్మ వస్తుంది. కాబట్టి మళ్ళీ మనం ఎక్కడ ఎన్ని చేసినా సరే తప్పనిసరిగా ఈ మోక్షానికి చేరుకోవడమే. ఈ యొక్క యోగా భాష లోపల సమాధి అంటాము, భగవంతుడి భాషలో ఆనందం అని అంటాము. కాబట్టి దుఃఖరహితమైనటువంటి సుఖాన్ని ఆనందం అంటాం. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మన భారతదేశ సిద్ధాంతం ఏంటంటే అందరూ కూడా ఆ దేశం గురించి, ఆ మతం గురించి చెప్పుకుంటారు, మా యొక్క వాళ్ళు బాగుండాలని చెప్పేసి. అంటే కానీ ఈ యొక్క వేదం కానీ యోగం కానీ ఏం చెప్తుందంటే కృణ్వంత విశ్వమర్యం అని చెప్తుంది. అంటే ప్రపంచంలోనే మానవులారా మీరందరూ కూడా ఆర్యులు కండి, ఆరోగ్యులు కండి, మంచి వాళ్ళు కండి, తర్వాత మంచి సుఖమైనటువంటి జీవనాన్ని కొనసాగించండి అని చెప్తుంది. కేవలం మన యొక్క ప్రపంచంలో ఏది భారతదేశంలో అని చెప్పట్లేదు, ఒక హిందువులారా అని చెప్పట్లేదు, ఒక ఇజంకి సంబంధించింది కాకుండా ఇది మానవులకు సంబంధించింది. కాబట్టి దీని అందరూ కూడా చేసుకున్నట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రపంచాన్ని కదిలిస్తుంది. ఇది మన కులమత వైషమ్యాలు లేకుండా అందరూ కూడా 21 జూన్ ఏదైతే శుక్రవారం నడుస్తుందో ప్రపంచమంతా కూడా ఈ యొక్క యోగా ప్రోటోకాల్, ఈ 45 నిమిషాలు ఏదైతే ఆర్డర్ ఉందో అవన్నీ కూడా దాంట్లో ఆసనాలు ఉంటాయి, యోగిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, ఫిజికల్ బాడీ మూమెంట్ ఉంటుంది, వామప్ ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది, ప్రాణక్రియలు ఉంటాయి. లాస్ట్ చివరికి ఒక 8 నిమిషాల ధ్యానంతో ఈ విధంగా చక్కగా మనకి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనిలో